హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో అయితే బ్రేక్ఫాస్ట్తో అయితే స్టార్ట్ చేస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసర దోశలు అయితే వేస్తున్నాము విత్ పల్లీల చట్నీ. వదిన కోసం అయితే మినప దోశ, వదిన తినకూడదు, సర్జరీ అయింది, కానీ మినప దోశ అయితే వేస్తున్నాము. ఇంకా వేసిన తర్వాత ముగ్గురం కలిసి అలా సరదాగా మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాము. పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇంకా వాళ్ళు మిల్కే తాగారు. ఇంకా ఎర్లీగా లంచ్ పెట్టచ్చు అని చెప్పి ఇంకా ఎర్లీగానే లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయింది. నాకు బ్రేక్ఫాస్ట్ తర్వాత వీడియో తీయడం కుదరలేదు. ఇంకా మా నాన్నగారు అయితే తలకాయ కూర తీసుకొచ్చారు. కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. యాక్చువల్గా షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. బాగా ఎండగా ఉంది కదా, పిల్లల్ని తీసుకొని మళ్ళీ ఎందుకు అని చెప్పేసి వెళ్ళలేదు. ఇంకా కూల్గా ఉంటే ఒకరోజు అయితే వెళ్ళాలి ఇక్కడ ఉన్నప్పుడు. కర్రీ అయితే వండుతున్నాము. మొత్తం మసాలా గినుక మొత్తం పట్టించి ఆయిల్లో వేగిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయడమే. సింపుల్గా అయిపోయింది, కానీ చాలా టేస్టీగా అయితే వచ్చింది. కర్రీ అయితే చాలా మంచిది. ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పెయిన్స్ ఏమన్నా ఉన్నా, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులకు కూడా చాలా మంచిది. ఇంకా అవి చూపిస్తున్న బోను, అది కాళ్ళు అనుకుంటా, అవి షార్వా పెట్టుకొని తింటే ఇంకా మోకాళ్ళ నొప్పులు తొందరగా తగ్గుతాయి. ఇంకా ఏ రకమైన పెయిన్స్ అయినా తగ్గుతాయి. మటన్ ఏదైనా మంచిది అనుకోండి. ఇంకా ముఖ్యంగా లేడీస్కి సర్జరీస్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళకైతే చాలా మంచిది. ఇంకా ఒక పక్క అయితే రైస్ ఉడుకుతుంది. కర్రీ ఇక్కడ ఎలా ఉంది ఏంటనేది టేస్ట్ అయితే చేశాను. ఇంకా టేస్ట్ చేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే పెట్టేసాము. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటే దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు హ్యాపీగా నా వీడియోలు అయితే చూడొచ్చు. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఇంకా వీడియో ఏం తీయలేదు అవి. ఇదిగోండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే పెట్టేశాను లంచ్. చిన్నోడికి తినిపిస్తున్నాను. వాడు ఎక్కువ తినలేండి, లైట్గా తింటాడు. చికెన్ ఒకటే ఇష్టంగా తింటారు పిల్లలు. ఇంకా తర్వాత లంచ్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకున్నాము. ఇంకా వీడియో నేనేం షూట్ చేయలే. పిల్లలు స్నాక్స్ వచ్చేసి ఎగ్ పఫ్స్ అవి తిన్నారు, ఇంకా ఆడుకున్నారు కొంతసేపు. తర్వాత డిన్నర్ ప్రిపరేషన్స్. నేను అలా కొంచెంసేపు చల్లగా ఉందని చెప్పి బయట అయితే అట్లా వాక్ చేశాను. పిల్లలు ఆడుకుంటుంటే నేను కూడా సరదాగా అలా కొంచెంసేపు అటు ఇటు తిరిగాను. ఇంకా తర్వాత అన్నయ్య అయితే ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి చికెన్ తీసుకొచ్చాడు. చికెన్ ఫ్రై అయితే చేసాము. రసం పెట్టింది. చికెన్ ఫ్రై రసంతో అయితే కంప్లీట్ అయిపోయింది డిన్నరు. షాపింగ్కి వెళ్దాం అనుకుంటే ఇలా అయింది. ఈరోజైతే ఇలా గడిచింది ఈ డే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Thanks for watching.